వాడు ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 40వ కీర్తన 11వ వచనాన్ని చూసుకుందాం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎన్నడును నన్ను కాపాడును గాక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, నీ వాత్సల్యము నాకు దూరము చేయవు, నీవు కృపగల దేవుడవు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును గాక అని తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. వెలిచూపు వలన కాదు, విశ్వాసం వలన నడుచుకోవాలి. దేవుని యొక్క కృపా సత్యములను మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు నాకు వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు, అది దూరం చేయడు, శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అన్న ధైర్యము, విశ్వాసం మనకు ఉండాలండి. కొంతమందికి ప్రతిదానికి అనుమానమే, దేవుడు నన్ను దీవించాడేమో, ఆయనకు నా మీద ప్రేమ లేదేమో, నా బతుకెందుకు ఇట్లుంది, దేవుడు నన్ను మర్చిపోయినాడేమో, ఆయన నా ప్రార్థన వింటలేదేమో, ఇంకా నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ప్రార్థన ఎందుకు చేసుకోవాలి, నాకొచ్చే దాంట్లో దేవుని సేవ కోసం నేను ఎందుకు ఖర్చు పెట్టాలి, నేను నా స్వార్థం కోసం జీవించవచ్చు కదా, మరి నాకు ఇన్ని కష్టాలున్నా దేవుడు చూడట్లేదే అని బాధపడుతూ కృంగిపోతా ఉంటారు. విశ్వాసం కలిగిన వారు, వాక్యాన్ని ప్రతిరోజు చదివేవారు ధైర్యంగా ఉంటారు. ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయ. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతా ఉన్నాడు. నీ వాత్సల్యాన్ని నాకు దూరం చెయ్యవు ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. మరి ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, పాపం చేసి కృంగిపోయినావేమో, నేను చెప్పలేని పాపాలు చేసినానండి, నా తల వెంట్రుకల కంటే ఎక్కువైపోయినాయి నా పాపాలని దావీదు భక్తుడు అన్నట్లు నువ్వు అంటా ఉన్నావేమో. అయితే దేవుని వాత్సల్యం నేను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ మీద ఇంకా కనికరం చూపిస్తున్నాడు. నీవు మారాలని, అభివృద్ధి పొందాలని, గొప్ప స్థితిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన కృపా సత్యములను విడిచిపెట్టలేదు.